ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విప్లవ శక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వాతంత్ర నినాదం. అన్నా ఏంటన్నా పొద్దున్నే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు డైలాగులన్నీ చెప్తున్నావు? 2 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి ముచ్చెమటలు పట్టించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్టోరీ 1974లో సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు. మళ్ళీ అలాంటి సినిమా తీసే సాహసం ఇంతవరకు ఎవరు చేయలేదు కదన్నా. అదేనమ్మా నేను చెప్తుంది. మన వైజాగ్కు చెందిన ఆర్బీవి సత్యనారాయణ గారు మన్యం ధీరుడు అని అల్లూరి సీతారామరాజు గారి మీద ఒక మూవీ తీశారు. అది కూడా ఆయనే ప్రొడ్యూస్ చేసి ఆయనే హీరోగా చేశారు. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఎక్కడ డూప్ అనేది లేకుండా ఆ సినిమాని ఎంతో కష్టపడి నిర్మించారు. ఎన్నో పిచ్చి పిచ్చి సినిమాలకి పిచ్చి పిచ్చి వీడియోలకి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. నిజంగా ఇలాంటి వాళ్ళకన్నా సపోర్ట్ చేయాల్సింది. ఇంతకీ ఎప్పుడు వస్తుందన్న సినిమా? ఈ సెప్టెంబర్ 20వ తారీఖు మన్యం ధీరుడు థియేటర్లోకి వస్తుంది. మనమందరం తప్పకుండా సపోర్ట్ చేద్దాం.